హలో గాయ్స్, అస్సలం వాలేకుమ్. హలో గాయ్స్, అస్సలం వాలేకుమ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి, అల్హమ్దులిల్లా. ఈరోజు మన స్పెషల్ కర్రీ లైక్ బోటీ కర్రీ అనమాట. చూడండి, నేనైతే ఇక్కడ బోటీ తీసుకున్నాను, బాగా క్లీన్ కూడా చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే మీరు ఈ స్కిన్ మీద ఉన్న లైక్ దీని మీద ఉన్న స్కిన్ మొత్తం తీసేసి బాగా క్లీన్ చేసుకొని బాగా కర్డ్ అండ్ టర్మరిక్లో బాగా వాష్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇదైతే నాకు ఇలా ఈ బోటీ 150 రూపీస్ పడింది అనమాట. సో ఈ బౌల్ ఫుల్ వచ్చింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రండి చూసేద్దాం మనం ఇప్పుడు బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందాము. సో దీనికి కావాల్సినవి నేనైతే ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. అండ్ 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, 4 గ్రీన్ చిల్లీస్. అండ్ మిర్చి పౌడర్ లైక్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ సాల్ట్, కొరియాండర్ లీవ్స్, అదే కొత్తిమీర తీసుకున్నాను. అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్ అనమాట. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటాం మేము. సో కొంచెం గరం మసాలా, ఇవన్నీ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, మీకు మీ కారం ఎంత తింటారో దానికి సరిపోయినంత మీరు వేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదండి, ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం అనమాట కుక్కర్లో. సో ఇది ప్రీ హీటింగ్ ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను. ప్రీ హీటింగ్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకుందామండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత సాఫ్ట్ అవ్వడానికి కొంచెం కలుపుకుందాం. ఇందులో సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ కోసం కవర్ చేసి ఉంచేద్దామండి, బాగా సాఫ్ట్ అయిపోతాయి మనకి. ఈలోపు ఈ బోటీ ఏదైతే ఉందో కొంతమంది ఏం చేస్తారంటే దీని స్కిన్ అదేం తీయరు అనమాట. సో అలా తినకూడదు. కొంతమంది స్కిన్ అదేం తీయకుండా క్లీన్ చేయకుండా జస్ట్ హాట్ వాటర్లో పీసెస్ కింద కట్ చేసి కర్రీ వండేసుకుంటూ ఉంటారు అనమాట. సో నేనైతే అలా చేయలేదండి. హాట్ వాటర్లో కొంచెం ఆ పీసెస్ కట్ చేసుకొని సోక్ చేసి ఒక స్పూన్తో బాగా తీయగానే ఒక 1 స్క్రాచ్కే వచ్చేసింది అనమాట నాకు ఈ స్కిన్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి ఇందులో, అవి నాకు తెలీదు, నేను చెప్తాను మీకు ఇన్ ఫ్యూచర్లో. అవన్నీ బాగా క్లీన్ చేసుకొని మనం పెట్టుకునేటట్టయితే మనకి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. క్లీన్ చేసుకోకుండా మనం కొంతమంది కర్రీ వండేస్తూ ఉంటారు. అలా ఏంటంటే నాకు అదొక స్మెల్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట బోటీ కర్రీలో ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో బాగా క్లీన్ చేసుకొని చేయాలన్నమాట. చూసారు కదండి, మా ఆనియన్స్ మొత్తం సాఫ్ట్ అయిపోయాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసాయి, బాగా ఫ్రై అయిపోయినట్టు అని అర్థము. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు. సో ఇక్కడ చూసారు కదండి, 2.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను. ఆ పచ్చి వాసన పోయినంత వరకు మనం కలుపుకుందాము. సో చూసారు కదండి, ఇక్కడ బోటీ మనం యాడ్ చేసుకున్నాము. బోటీ యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం బోటీకి పట్టినంత వరకు కొంచెం కలుపుకోవాలి. తర్వాత చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్ అవి ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకుందాం ఇందులో.
మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్ అదంతా పీసెస్కి బాగా పట్టినంత వరకు బాగా కలుపుకుందామండి. చూసారు కదండి ఆ కలర్ అది. ఇప్పుడు మనం కర్డ్ యాడ్ చేసుకుందాము. ఇందులో కర్డ్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మరీ మనం ఇది తింటాం కదండి, ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట మన బాడీకి. సో కొంచెం కూలింగ్ ప్రాపర్టీ కింద యూజ్ అవుతుంది అనమాట కర్డ్ అనేది కర్రీలోకి. సో అందుకనే మేము కర్డ్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇందులో ఆ స్మెల్, అరోమా, ఆహా. కర్డ్ యాడ్ చేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసుకుందామండి మనం కర్రీని. కొంచెం బాగా కుక్ అయినంత వరకు మనం పెట్టుకుందాము. చూసారా గైస్, మనం ఒక 15 మినిట్స్ తర్వాత కర్డ్లో బాగా కుక్ అయింది కదండి ఈ బోటీ అనేది మనకి. చూసారా పీసెస్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం కొరియండర్ మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము విజిల్స్ పెట్టుకోవడానికి. బాగా బాయిల్ అవ్వాలి కదండి ఈ పీసెస్ అనేది. నేను ఒక 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను విజిల్ కోసం అని చెప్పేసి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొంచెం ఒకలా జస్ట్ అలా కలిపేసి మనం విజిల్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక 10 విజిల్స్ వరకు పెట్టుకుందామండి ఇది. See you back after 20 minutes. A few moments later. ఇదిగోండి గైస్, ఆఫ్టర్ 20 ఒక 15 నేనైతే ఒక 10 to 12 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. బాగా బాయిల్ అయిపోయింది మనకి. పీస్ కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట మనకి. చూస్తున్నారు కదా, ఓన్లీ ఒక 10 to 12 విజిల్స్కి పీస్ అనేది బాగా కుక్ అయిపోయింది. సో ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. ఇంకా కర్రీ మాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా మాకు వచ్చేసింది. ఈ కర్రీతో పాటు వేడి చారు అండ్ వైట్ రైస్ వేసుకొని తినండి గాయస్, ఫర్ షూర్ చాలా అంటే చాలా బాగుంటుంది, మౌత్ వాటరింగ్ అసలు. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ స్మైలీ సోఫియాస్ వ్లాగ్స్. బాయ్.